Hello all, welcome back to my channel. Today we'll discuss about the divisions of decimals. In previous class we discussed about already basics and divisions and fractions also. Now let us see the in numerator as well as in denominator two numbers are in decimals. So first we'll take the first problem. 6.265 divided by 0.07. Let us take first one 6.265 by 0 point or otherwise just this only. So this can be written as 6.625 written as 6265 divided by 123. So you can keep 3 zeros. Now divided by 7. Directly 7 by 1 2 2 కాబట్టి 2 zeros you can write it. ఇలా ఆల్రెడీ డివిజన్స్ ఎలా చేస్తాం మనం ఫ్రాక్షన్ ఆఫ్ డివిజన్స్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా చేస్తాము దిస్ ఈస్ వన్ ఫ్రాక్షన్ దిస్ ఈస్ వన్ ఫ్రాక్షన్ సో డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా చేస్తాం మనము 6265 by 1000 it can write the reciprocal so 100 by 7 చేస్తాం అవునా now let us take 2 zeros get cancel 6265 divided by 7 into 10 70 now we can take directly division 6265 ని మనము 70 తో డివిజన్ చేసుకోవచ్చు అన్నమాట now 7 తో 70 కాబట్టి 62 is not possible now 7 5 35 7 6 42 7 8 56 7 7 49 7 8 56 7 9 is not possible so 7 8 will come 78 560 now 6 now 5 take it down now 665 79 are 630 5 3 now keep point now let us take 75 350 now answer is 89.5 second problem 1.8 divided by 0.003 simple 1.8 can be written as 18 by 10 why because only one decimal so divided by here 3 divided by 1 2 3 so 3 zeros 1000 now 18 by 10 so multiplication చేసినప్పుడు reciprocal అవుతుంది so 1000 by 3 0 0 get cancel now 18 into 100 by 3 means 1800 by 3 with 306 times so 6 times 18 so 600 is the answer this is the very easiest method and next so third one is see 4.20 divided by 4.20 divided by 1.05 now how will we do same how many decimals here 2 kabatti 420 by 100 divided by 105 by same 2 kabatti 100 వస్తుంది మరి డైరెక్ట్ చేసేసుకోవచ్చు 100 క్యాన్సిల్ చేసేసుకోవచ్చు ఇక్కడ 420 by 100 into 100 by 105 100 get cancel is equal to 420 by 105 will come 4 times 100 fours 400 5 fours 20 సరిపోయింది కదా అలా కాకుండా if you see here 4.20 divided by 1.05 సేమ్ ఉన్నాయి మనకి టూ ప్లేసెస్ కాబట్టి సేమ్ కాబట్టి డైరెక్ట్ గా చేసుకోవచ్చు 420 by 105 తీసేసుకోవచ్చు ఇదంతా చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఈక్వల్ గా వచ్చినప్పుడు మనము డైరెక్ట్ తీసేసుకొని చేసేసుకోవచ్చు అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వచ్చి సమ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లం 20.169 by 0.83 see here ఇది మనము డైరెక్ట్ గా చేసేసేయచ్చు ఎలా అంటే ఇక్కడ డినామినేటర్ లో టూ ప్లేసెస్ ఉన్నాయి మనకి కాబట్టి న్యూమరేటర్ లో కూడా టూ ప్లేసెస్ ని మనకి రైట్ సైడ్ షిఫ్ట్ చేసేసుకోవాలి షిఫ్ట్ టూ ప్లేసెస్ డెసిమల్స్ టు రైట్ సైడ్ అన్నమాట ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ మనకి టూ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మనకి పైన కూడా 2016.9 by 83 so let us see here two places so here also of decimal తర్వాత మనకి రైట్ సైడ్ కి ఇక్కడ ఎన్ని ప్లేసెస్ అయితే ఉంటాయో అన్ని ప్లేసెస్ ని రైట్ సైడ్ మనం షిఫ్ట్ చేసుకుంటాము మరి ఇక దీని తర్వాత ఎన్ని 1 2 కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది
మనం దాన్ని ఇప్పుడు డైరెక్ట్ గా 2016.9 డివైడ్స్ 83 ఇలా చేసేసుకుందాం. నౌ హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ కమ్? 83 ఇట్స్ నాట్ పాసిబుల్ కాబట్టి 83 2 times 166 వస్తుంది అవునా. 6 2 8 16. సో సబ్స్ట్రాక్షన్ చేస్తే 11 minus 6 5, 9 minus 6 3 వచ్చేస్తుంది. అండ్ లెట్ us take 6 take it down 356. 8 3 is 24, 8 4 4 times 4 3 is 12, 1 keep in mind, 4 8 is 32, 33. Again subtraction. Now 4 2, now take it down 9. Now 83 4 times again. It's possible? No possible. 3 times. So 3 times 3 3 jar 9, 3 8 jar 24. Now answer is 243. Simple. 243 is the answer. Right? మరి ఇక్కడ డెసిమల్ ఎక్కడ పెట్టాలి మన దగ్గర? 243 అయినా కాదు. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనం ఏం చేస్తాము, డివిడెంట్ కి పైన పెడతాం కదా. 2 times అంటే ఇక్కడ స్టాప్ అయిపోయింది, 4 times ఇక్కడ స్టాప్ అయిపోయింది కాబట్టి 24.3 is the answer. రైట్. నెక్స్ట్ 36 divided by 0.06. ఇక్కడ చూడండి పైన ఏమో నార్మల్ నెంబర్ వచ్చేస్తుంది, నేచురల్ నెంబర్, మనకి కింద వచ్చేసరికి డెసిమల్ వచ్చేసేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే 36 by 0.06 అంటే ఇక్కడ మనకి పైన నార్మల్ నెంబర్ కాబట్టి డెసిమల్ కాదు కాబట్టి కింద మనకి డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 2 places కాబట్టి 2 zeros పెట్టేసుకుంటాము. 36 00 by directly 6. Now 6 6 36 600 is the answer. ఓకే, సింపుల్ అన్నమాట, ఏం లేదు. నెక్స్ట్ చూడండి 24 divided by 0.008 తీసుకున్నాం అనుకోండి ఏమొస్తుంది? చూసని చెప్పేసి మనకి ఇక్కడ 3 digits ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 3 పెట్టేసుకుంటాము. 3 zeros వచ్చేస్తాయి కాబట్టి 24,000 by 8 కాబట్టి 3,000 is the answer చెప్పేసేయచ్చు అనమాట. చేయకుండా చేసేయచ్చు. చూడండి 8 1s 8 3s 24 కదా. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి ఆఫ్టర్ డెసిమల్? 3 కాబట్టి 3 zeros పెట్టేసేసుకోవచ్చు అనమాట. అలాగో చేసేసుకో. షార్ట్ కట్స్ చేసే కొద్ది కూడా అలవాటు అయిపోతాయి అనమాట. సో ఇక్కడ మనకి ఈ డెసిమల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మల్టిప్లికేషన్స్ కానీ, అడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ అండ్ డివిజన్స్ కానీ ఎలా ఉంటాయంటే డివిజన్స్ మనకి 1/1000 అని ఆర్ 10/10,000 అలా కానీ, లేదా ఓన్లీ నెంబర్ లైక్ 16/1000 కానీ, లేదా 1.6/1000 కానీ, లేదా 2 sides కూడా 2.65/1000 కానీ, లేదా 2.65/6.25 కానీ, అంటే ఎలా అయినా సరే. సో న్యూమరేటర్ లో డినామినేటర్ 2 sides డెసిమల్ పాయింట్స్ ఉంటుంది, లేదా either న్యూమరేటర్ ఆ డినామినేటర్ డెసిమల్ పాయింట్ ఉంటుంది, లేదా ఓన్లీ 1 side మాత్రం ఉంటుంది అనమాట. అలా కూడా ఉంటాయి అనమాట. సో ఇలా చేసిన నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఇన్ ఫిజిక్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు హైయర్ స్టడీస్ కి వెళ్ళే కొద్దీ కూడా చాలా మంది చూస్తూ ఉంటాం హైయర్ క్లాస్ స్టూడెంట్స్ ఫిజిక్స్ లో మ్యాథమెటికల్ పార్ట్ లో మిస్టేక్స్ అన్ని కూడా ఇట్లా క్యాలిక్యులేషన్ పార్ట్ లో పోతూ ఉంటారు అనమాట. క్యాలిక్యులేషన్ పార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు పర్ఫెక్ట్ గా చేయాలంటే ఖచ్చితంగా తెలియాల్సింది మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్స్ అనమాట. ఈ పర్ఫెక్ట్ గా వస్తేనే ఇద్దరు ఫిజిక్స్ లో కానీ కెమిస్ట్రీ లో కానీ మీకు పర్ఫెక్ట్